హాయ్ హెల్లో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. కాలగర్భంలో మరో ఏడాది గడిచిపోయింది. 2023 భారత క్రికెట్ జట్టుకు మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. ద్వైపాక్షిక సిరీస్లో తిరుగులేని విజయాలను అందుకున్న టీమిండియా మెగా టోర్నీల్లో అదే జోరును కనబర్చింది. కానీ అసలు సమరంలో మాత్రం తడబడి టైటిళ్లను చేజార్చుకుంది. జూన్లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 ఫైనల్, నవంబర్లో ముగిసిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్లోనూ టీమిండియా ఆస్ట్రేలియా చేతిలోనే ఓడి త్రుటిలో 2 ఐసీసీ టైటిల్స్ ను కోల్పోయింది. ఈ 2 పరాజయాలు మినహా ఏడాదంతా టీమిండియా దుమ్మురేపింది. మిశ్రమ ఫలితాలను మరిచి టీమిండియా కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు సిద్ధమైంది. కొత్త ఏడాదిలోనూ టీమిండియా ఫుల్ బిజీగా ఉండనుంది. ఫుల్ ప్యాక్ క్రికెట్ షెడ్యూల్తో అభిమానులను అలరించనుంది. T20 ప్రపంచ కప్ 2024తో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భాగంగా కీలక టెస్టులు ఆడనుంది. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా పర్యటనలోనే ఉన్న టీమిండియా అక్కడే నూతన సంవత్సర సంబరాలు చేసుకోనుంది. జనవరి 3 నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్ట్తో ఈ ఏడాది ఆటను ప్రారంభించనుంది. అనంతరం ఆఫ్ఘనిస్తాన్తో సొంతగడ్డపై 3 T20ల సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత WTCలో భాగంగా ఇంగ్లండ్తో సొంతగడ్డపై టెస్ట్ సిరీస్లో తలపడనుంది. అనంతరం 2 నెలల పాటు IPL జరగనుండగా ఈ క్యాష్ రిచ్ లీగ్ ముగిసిన వెంటనే T20 ప్రపంచ కప్ మొదలవ్వనుంది. ఈ మెగా టోర్నీ అనంతరం శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న టీమిండియా అక్కడ 3 వన్డేలు, 3 T20లు ఆడనుంది. ఆ తర్వాత WTCలో భాగంగా బంగ్లాదేశ్తో సొంతగడ్డపై 2 టెస్ట్ల సిరీస్, న్యూజిలాండ్తో 3 టెస్ట్ల సిరీస్లో తలపడనుంది. కొత్త ఏడాది చివర్లో ఆసీస్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ 5 టెస్ట్ల సిరీస్లో తలపడనుంది. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.